పార్లమెంటు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అట్ ది సేమ్ టైం కాస్త హాట్గా కనిపించింది. చర్చ చాలా సుదీర్ఘంగా సాగింది. అలాగే సభ్యుల మధ్య సంవాదం కూడా నడిచింది. భారత రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా కేంద్రం చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా అధికార విపక్షాల మధ్య ఆరోపణల పర్వం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇంతకు రాజ్యాంగంపై చర్చలో ఎవరి అభిప్రాయం ఏమిటి? రాజ్యాంగం పరిరక్షకులు ఎవరు? విధ్వంసకర్తలెవరు? విపక్షాల విమర్శలకు ప్రధాని మోదీ సూటిగా ఇచ్చిన సమాధానం ఏంటి? చూద్దాం. దాన్నాళ్ల తర్వాత లోక్సభ పదునైన ప్రసంగాలకు వేదికైంది. గత 2 రోజులుగా 75 ఏళ్ల భారత రాజ్యాంగ దివ్యపథంపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార విపక్ష పార్టీల మధ్య సుదీర్ఘ సంవాదం కొనసాగుతోంది. శుక్రవారం కొంతమంది కీలక నేతలతో ప్రారంభమైన చర్చ శనివారం మరింత వేడెక్కింది. అధికార పక్షం తరపున తొలుత చర్చను కేంద్ర రక్షణ శాఖ మంత్రి బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ మొదలుపెట్టారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టగా లోక్సభ సభ్యురాలుగా తొలిసారి సభలో ప్రసంగించిన ఎంపీ ప్రియాంక గాంధీ దానికి ధీటుగా సమాధానమిచ్చారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. తొలి రోజు నుంచి వాడివేడి వాదనలతో మొదలైన రాజ్యాంగంపై చర్చ ఇవాళ మోదీ సమాధానంతో ముగిసింది. రాజ్యాంగం, నెహ్రూ, ఇందిరా నియంతృత్వం, కులగణన, ప్రేమ దుకాణం వంటి వాటిపై అధికార పక్షం దాడి చేయగా సంభాల్, హత్రాస్, మణిపూర్ సమస్యలను లేవనెత్తుతూ విపక్షం ఎదురుదాడికి దిగింది. గురువు ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు బొట్టనవేళ్లను గురుదక్షిణగా సమర్పించిన కథను రాహుల్ ప్రస్తావిస్తూ ఇక్కడ చిన్న మధ్య తరహా వ్యాపారుల బొట్టనవేళ్లను కోసేశారంటూ విరుచుకుపడ్డారు ఎంపీ రాహుల్ గాంధీ. दिल्ली के बाहर आपने किसानों पर टीयर गैस चलाया है, आपने किसानों पर लाठीचार्ज किया है. किसान आपसे एमएसपी मांगते हैं, सही दाम मांगते हैं, मगर आप अदानी को फायदा पहुंचाते हो, अंबानी को फायदा पहुंचाते हो और किसान का अंगूठा काटने का काम करते हो. देखिए, हम कहते हैं अभय मुद्रा, हम कहते हैं डरो मत, आप कहते हो हम आपका अंगूठा काट देंगे. कॉन्स्टिट्यूशन में कहीं नहीं लिखा है कि मोनोपोली होनी चाहिए. कॉन्स्टिट्यूशन में कहीं नहीं लिखा है कि पेपर लीक होना चाहिए. कॉन्स्टिट्यूशन में कहीं नहीं लिखा है कि अग्निवीर होना चाहिए. कॉन्स्टिट्यूशन में ये सब नहीं लिखा है, इसलिए मैं यहां रेस कर रहा हूं. कॉन्स्टिट्यूशन में नहीं लिखा है कि हिंदुस्तान के युवाओं का अंगूठा काटना चाहिए, उनका जो हुनर है उनसे छीना जाना चाहिए. రాజ్యాంగం ఆధునిక భారతావనికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అని, అయితే అందులో ప్రాచీన భారతీయ విలువలు, ఆలోచనలు ఉన్నాయన్న రాహుల్ గాంధీ వీర సావర్కర్ను అవహేళన చేస్తుంది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. Do you stand by your leader's words? Do you support your leader's words? Because when you speak in parliament about protecting the constitution, you are ridiculing Savarkar, you are abusing Savarkar, you are defaming Savarkar. ఇటు ప్రభుత్వ విధానాలపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం హక్కులను కాలరాస్తుందని విమర్శించిన ఆయన విద్యా సంస్థల్లో హిజాబ్ పై బ్యాన్ పెట్టారని, బీఫ్ తింటున్నారన్న అనుమానంతో అమాయక ముస్లింలను చంపేస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు చట్టంతో ముస్లిం ఆస్తులను లాక్కునే కుట్ర జరుగుతుందని అన్నారు. సర్వేల పేరుతో మసీదులను కూల్చే కుట్ర జరుగుతుందని అన్నారు. సర్, ఆర్టికల్ 26 देखिए, it gives religious denomination the right to establish and maintain institution for religion charitable. वजीर आजम कहते हैं कि वक्फ का ताल्लुक संविधान से नहीं है. अरे कौन पढ़ा रहा है वजीर आजम को? आर्टिकल 26 पढ़ा लीजिए. आर्टिकल 26 की बात कही गई. मकसद क्या है कि वक्फ की जायदादों को अक्सरियती तबके के लिए छीन कर दे दिया जाए. आप अपनी ताकत की बुनियाद पर छीनना चाह रहे. सर, दफा 29 पे आ जाइए. आर्टिकल 29 लैंग्वेज का, जबान का तहफ़्फ़ुज़ है. उर्दू को खत्म कर दिया गया, वो उर्दू. ఇలా విపక్షాలు ప్రభుత్వం విరుచుకుపడగా విపక్షాల విమర్శలకు సంధించిన ప్రశ్నలపై మోదీ సమాధానమిచ్చారు. ప్రపంచ ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగం ఆదర్శంగా ఉందని, మన రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు ప్రధాని మోదీ. నిజమైన ప్రజాస్వామ్యం భారత్లోనే ఉందని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు చేయడం పెద్ద విజయమన్నారు మోదీ. हमारे देश में संविधान को नोच लिया गया, इमरजेंसी आपातकाल लाया गया, संवैधानिक व्यवस्थाओं को समाप्त कर दिया गया, देश को जेल खाना बना दिया गया, नागरिकों के अधिकारों को लूट लिया गया,
प्रेस की स्वतंत्रता को ताले लगा दिए गए और कांग्रेस के माथे पर ये जो पाप है ना, वो कभी भी धुलने वाला नहीं है, कभी भी धुलने वाला। यह सिर्फ हिंदुस्तान, दुनिया में जब जब लोकतंत्र की चर्चा होगी, कांग्रेस के माथे का ये पाप कभी धुलने वाला नहीं है। భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీకగా ఉందని, కానీ కొందరు ఆ ఏకత్వాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు మోదీ. ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశాన్ని ఏకం చేశామని, జీఎస్టీతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ తీసుకొచ్చామన్న మోదీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందని విమర్శించారు. इकोनॉमिक यूनिटी के लिए जीएसटी ने बहुत बड़ी भूमिका अदा की है। उस समय पहले की सरकार का भी कुछ योगदान है। वर्तमान समय में हमको इसको आगे बढ़ाने का अवसर मिला और हमने इसको किया, और वो भी वन नेशन वन टैक्स उस भूमिका को आगे बढ़ा रहा है। एकता के उस भाव को मजबूत करने के लिए हमने वन नेशन वन राशन कार्ड की बात को मजबूत किया, और इसलिए देश की एकता के मंत्र को जीने वाले हम लोगों ने ये तय किया कि वन नेशन वन हेल्थ कार्ड, और इसलिए हमने आयुष्मान भारत योजना बनाई। इसलिए दुनिया के अंदर बड़े गर्व के साथ हम कहते हैं कि भारत का जो डिजिटल इंडिया की जो सक्सेस स्टोरी है, उसका एक कारण है हमने टेक्नोलॉजी को डेमोक्रेटाइज करने का प्रयास किया है, और उसी का भाग है ये हमारे संविधान निर्माताओं ने हमें दिशा दिखाई है कि हमने ऑप्टिकल फाइबर हिंदुस्तान की हर पंचायतों तक ले जाने का प्रयास किया है, ताकि भारत की एकता को मजबूती देने में हमें ताकत मिले। ఇలా విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ రాజ్యాంగంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు ప్రధాని మోదీ. మొత్తానికి 2 రోజుల పాటు పలు అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.